హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ క్రాబ్ శాండ్విచ్. శాండ్విచ్లోనే ఒక డిఫరెంట్ శాండ్విచ్ టైప్ అండి ఇది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ నేను చెప్పిన విధంగా చేస్తే ఎంతో అద్భుతంగా రెడీ అయిపోతుంది. శాండ్విచెస్ వెరీ హెల్తీ ఫుడ్. మరి క్రాబ్ శాండ్విచ్ వెరీ యమ్మీగా ఉంటుంది. మరి దాని తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా కడాయిని వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. పీతలని ఉడికించుకుని వాటిలోని గుజ్జును కూడా వేసి ఉల్లిపాయలతో పాటు బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేగాక కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఒక నిమిషం అయ్యాక నిమ్మకాయ పిండి, ఉప్పు కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఓకే, ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు శాండ్విచ్ రెడీ చేసుకుందాం. ఒక పాన్ పెట్టి వేడయ్యేలోపు బ్రెడ్ స్లైసెస్ మీద టొమాటో సాస్ అప్లై చేసి, పైన ఆనియన్ ముక్కలు, ఆ పైన టొమాటో ముక్కలు, వీటి మీద కొత్తిమీర జల్లి, ముందుగా రెడీ చేసుకున్న క్రాబ్ మిశ్రమాన్ని కూడా పెట్టి, చివరగా గ్రేటెడ్ చీజ్ని పైన చల్లి, రెడీ చేసుకున్న శాండ్విచ్ని పాన్ మీద బటర్ పూసి, శాండ్విచ్ పీసెస్ పాన్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి శాండ్విచ్ని మగ్గనివ్వాలి. మంచి బ్రౌన్ కలర్లో కలర్ఫుల్గా వేగిన శాండ్విచ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మంచి కలర్తో వెరీ యమ్మీగా కనిపించే క్రాబ్ శాండ్విచెస్ రెడీ. దీన్ని మీరు సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైంకి ఇది సూపర్ స్నాక్ ఐటమ్ అండి. సో దీన్ని మీరు తప్పక ట్రై చేసి దీని టేస్ట్ని ఆస్వాదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, మీ కమెంట్స్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయడం ఏమాత్రం మర్చిపోవద్దు. సీ యూ అగైన్, బాయ్.